హాయ్ హాయ్ ఆల్. టుడే టాపిక్ అయితే మీరు ఆల్రెడీ తమ్నైల్‌లో చూసే ఉంటారు. మరి రీసెంట్‌గా రిలీజ్ అయిన వెబ్ సీరీస్‌లు, మూవీస్ గురించి అయితే మాట్లాడుకుందాం. అది మీరు మాట్లాడితే నేను కంటిన్యూ చేస్తా. మంచిగా మాట్లాడదాం వాటి గురించి. అంటే చాలా సీరీస్‌లొచ్చాయి. మంచి మంచి వీక్ మంచిగా సజెస్ట్ చేసాం. లాస్ట్ వీక్ కూడా మంచిగా సజెస్ట్ చేసాం. బట్ వాటి గురించి మాట్లాడలేదు మనం. 'టీచ్ యూ ఎ లెసన్‌లో' ఒక ఎపిసోడ్ ఉంది కదా! టీచర్‌కి ఫ్రీడమ్ ఉండదు. పేరెంట్స్ నచ్చినట్లు అని. సేమ్ ఆ టీచర్ ప్లేస్‌లో నేను బ్రో అది నా సిట్యుయేషన్ కనెక్ట్ అయిపోయా అంట. అమ్మ బాబోయ్! ఏంది బ్రో ఏం వర్క్ చేస్తుంటావు? నువ్వు కూడా టీచర్ కింద వర్క్ చేస్తున్నావు ఏంటి? అంతలా కనెక్ట్ అయిపోయి నాకు ఆ ఎపిసోడ్ చాలా బాగా నచ్చింది నాకు. అండ్ నేను అందుకే ఆ ఎలిమెంటరీది, స్కూల్‌ది బావుంటుంది అని చెప్పేసి చాలా సార్లు చెప్పాను. నేను రివ్యూలో కూడా చెప్పా. యాహ్! నేను ఆ ఎపిసోడ్‌కి చాలా కనెక్ట్ అయ్యాను బ్రో నేను. ఎలిమెంటరీ పిల్లలది స్కూల్‌ది అది ఉంటుంది. టీచర్‌ని ఎంత ఇబ్బంది పెట్టుద్దంటే అసల ఆ లేడీ ఓడియమ్మోయ్! మెంటల్ మాస్ అసలది. అలా ఒక్కొక్క ఎపిసోడ్ అంటే నేనేమనుకున్నానంటే 'టీచ్ యూ ఎ లెసన్' సీరీస్ ఫస్ట్ ఒక 1, 2 ఎపిసోడ్స్ అయిపోయిన తర్వాత ఓకే. ఇంకేముంటుందిలే ఇలాగే రిపీట్ కొట్టేస్తారులే. ప్రతి స్కూల్‌లో ఒక ప్రాబ్లమ్ వస్తది. తీసుకెళ్తారు. మళ్ళీ సేమ్ అదే రొటీన్ ఉంటదేమో అనుకున్నా. ప్రతి ఎపిసోడ్ సర్ప్రైజ్ చేశారు బ్రో 'టీచ్ యూ ఎ లెసన్‌లో'. ప్రతి ఎపిసోడ్ డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకొస్తారు. సో, అందుకే సీరీస్ నాకు చాలా బాగా నచ్చింది. ఎక్కడ కూడా బోరింగ్ ఉండదు. కాన్సెప్ట్ మార్చుకుంటూ వెళ్లారు. సో, ఐ థింక్ ఇట్స్ బెటర్ లిమిటెడ్ సీరీస్ కింద ఉండడం అన్నది. దానికి సీజన్ 2 లాంటివి వస్తే వర్కౌట్ అవ్వదు. లిమిటెడ్ సీరీస్ తీసి మంచి పని చేశారని చెప్తా నేనైతే. ఇఫ్ ఇన్‌కేస్ సీజన్ 1, సీజన్ 2 అన్నా సరే గాని నెట్‌ఫ్లిక్సోడు క్యాన్సెల్ చేసేస్తాడు. అది కామన్ అది. 'సంగీతం' చూడకపోతే వెళ్ళండి. డిఫరెంట్ మూవీ చూడాలనుకుంటే రొటీన్‌గా కాకుండా. యాహ్! డిఫరెంట్ మూవీ చూడాలనుకుంటే ఖచ్చితంగా వెళ్ళండి గైస్. ఇంకెవరన్నా 'సంగీతం' స్టిల్ ఇంకా చూడకపోతే గనక నెక్స్ట్ వీక్ మళ్ళీ చాలా మూవీస్ వచ్చేస్తున్నాయి. మీరు చూడాల్సినవి కూడా ఎక్కువైపోతాయి. సో, స్టిల్ ఇంకా 'సంగీతం' చూడకపోతే త్వరగా చూడండి. ఎన్ని రివ్యూ ఇస్తున్నావు డైలీ ఎలా బ్రో? ప్లానింగ్ చేసుకొని మూవీ చూస్తాం. ప్లానింగ్ చేసుకునే చూస్తా బ్రో. టైం బట్టి కాదు. ఇప్పుడు మార్నింగు మనకొక రివ్యూ పెట్టా 'యోగి బాబుది' అది నైట్ చూసేసిన మూవీ. 12 తర్వాత చూసిన మూవీ. నేను పడుకునేప్పటికి 1:30 అలాగా అవుద్ది. సో, అది 12కి చూసిన మూవీ అన్నమాట. ఈ సీరీస్ ఏమో రీబూట్ నిన్నే చూసేసా సీరీస్ ఇది. ఇది షెడ్యూల్ చేసేసాను రీబూట్ సీరీస్ మధ్యాహ్నానికి. అది 2కి ఎప్పుడో షెడ్యూల్ చేసేసి ఎళ్ళిపోయిందది. నిన్నే చూసేసాను రీబూట్ అది వచ్చి 2 డేస్ అయిపోయింది రీబూట్ వచ్చి. నేనింకా చాలా లేట్‌గా చూస్తున్నా. 'టీచ్ యూ ఎ లెసన్' నాకైతే సెకండ్ ఎపిసోడ్ టాప్ బ్రో. హారర్ మూమెంట్ అది ఫైటింగ్. వాటర్‌లో అదే రైన్ టైమ్‌లో నైట్ టైమ్ ఫైట్ ఉంటదొకటి. పీక్స్ అసల. నేను అంత ఫైటింగ్ చూపిస్తారు అనుకోలేదు నేనసల. చాలా లిమిట్‌గా జస్ట్ కొట్టేసి వచ్చేస్తాడులే అనుకున్నాను గానీ పీక్. చాలా ఎఫెక్ట్‌లు పెట్టి మొత్తం అన్ని పెట్టి చూపిస్తారు. హైలైట్ అసలది. కానీ బ్రో ఆ హీరోని చూస్తే 'మహేష్ బాబు' గుర్తుకొస్తున్నాడు. వై చెప్పండంట. ఏం నాకు గుర్తుకు రాలేదు మరి. నీకెందుకు గుర్తొస్తుందో నాకు తెలీదయ్యా. నాకైతే గుర్తు రాలేదు. నాకు మామూలుగానే ఉన్నది. 'టీచ్ యూ ఎ లెసన్ ఆర్ విషెస్ కుడ్ కిల్ మీ.' నీకు అయితే ఏది బాగా ఎంగేజ్ చేసింది బ్రో? నాకా 'ఇఫ్ విషెస్ కుడ్ కిల్ మీ.' నన్నెప్పుడు తీసుకెళ్ళి వచ్చి కూర్చోబెట్టి నువ్వేదిరా ఎక్కువ బాగా చూస్తావంటే ఆ హారర్, థ్రిల్లర్ జోనర్ ఉంది చూడు. అది నాకు చాలా బాగా కనెక్ట్ అవుతాను నేను. 'టీచ్ యూ ఎ లెసన్' లాంటి సీరీస్‌లు చాలా వస్తాయి. బట్ 'ఇఫ్ విషెస్ కుడ్ కిల్' అన్న సీరీస్‌లు మాత్రం చాలా తక్కువొస్తాయని నా ఒపీనియన్. నాకదైతే బా ఎంగేజ్ చేసింది. సేమ్ బ్రో. చాలా బావుంటది. 'ఇఫ్ విషెస్ కుడ్ కిల్ మీ' చాలా రోజుల తర్వాత ఒక హారర్, థ్రిల్లర్ సీరీస్ అంతలా ఎంగేజ్ చేయడం, లాస్ట్ వరకు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ట్రై చేయడం చాలా బావుంది. 'టీచ్ యూ ఎ లెసన్‌ది' ఏముంది ఒక ఐడియా ఉంటుంది మనకి కాన్సెప్ట్ ఏం జరుగుతుంది ఏంటని చెప్పేసి. 2 సూపర్ సీరీస్‌లే. బట్ ఏది ఎక్కువ కొంచెం ప్రిఫరెన్స్ అంటే నేను 'ఇఫ్ విషెస్ కుడ్ కిల్.' వాట్ అబౌట్ 'దృఢం'? రీసెంట్‌గా మూవీ వచ్చింది కదా! మలయాళం థ్రిల్లర్ 'దృఢం'. ఏమనిపించింది అందరికి? చూసారా అందరూని 'దృఢం' మూవీ? నేనైతే ఆ రోజు మార్నింగ్ చూసా. చాలా ఎక్సైట్ అయ్యాను బ్రో. ఆ లాస్ట్ క్లైమాక్స్ చూసిన తర్వాత నాకు పీక్స్ అసల. అంటే నేను ఎక్స్‌పెక్ట్ చేయలా. అప్పటి వరకు ఫస్ట్ హాఫ్ చూస్తున్నంత సేపు అరే! రొటీన్‌గానే తీసుకెళ్తున్నారే కొత్తగా ఏముంది? మర్డర్‌లయితే జరిగాయి. దొంగతనం కూడా జరిగింది. ఓకే. ఏం చేస్తారు? దీన్ని ఎలా సాల్వ్ చేస్తారని చెప్పేసి ఇంకా అదే రొటీన్‌గానే అనిపించింది ఫస్ట్. బట్ వన్స్ ఎప్పుడైతే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిందో ఇట్స్ ఇంట్రెస్టింగ్. నాకు కూడా ఐడియా రాలేదు. ఎవరు చేసుంటారు? ఎందుకు చేసుంటారు? అసలు ఏం జరుగుతుంది లాస్ట్ వరకు? ఎలా తీసుకెళ్తార్రా బాబు! అన్న డౌట్ అయితే వచ్చిందన్నమాట లాస్ట్ వరకు. వన్స్ ఆ లాస్ట్‌లో ట్విస్ట్ రివీల్ అయిన తర్వాత ఫస్ట్ ఒక ట్విస్ట్ రివీల్ అవుద్ది. మనోడు చేసాడు పోలీసోడని జెప్పేసి. అదక్కడ ఆపకుండా దాన్ని కంటిన్యూ చేసారు చూడండి. తర్వాత ఇంకొకడిని తీసుకొచ్చి చెయ్యి పట్టుకొని లాగి ఆడి పక్కన నుంచోబెడతారు. ఇద్దరు కలిపి చేశారన్నట్టుగా. అక్కడి వరకు ఓకే. ఓకే. బావుంది గదా! అనిపిచ్చింది. తర్వాత పోలీసులందరూ ఏకమైపోతారు చూడు. అబ్బో! తర్వాత హీరోయిన్ వచ్చి ఎనక నుంచి తంతది. అది ఇంకా దారుణం. అరేయ్! ఒక్క క్లైమాక్స్‌లోనే మొత్తం సినిమా అంతా ప్యాక్ చేసావు కదరా! అనిపిచ్చింది నాకైతే. పీక్ అసల క్లైమాక్స్ ఘోరం. 'దృఢం' మూవీ స్లో పేస్డ్ థ్రిల్లర్. క్లైమాక్స్ పోలీసులు క్రైమ్ ఇన్వెస్టిగేషన్స్ అంటే స్లో పేసింగ్ ఉంటుంది ఆబ్వియస్‌లీ. అది మనం డిసైడ్ అయిపోవాల్సిందే. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అంటే ఇంక అంతే అలాగే ఉంటుంది. బ్రో ఈ వైరల్ హిట్ కూడా ఏదో వర్క్ అవుతుంది బ్రో స్లోగా అంట. బావుంది అది కూడా బావుంది బ్రో. వైరల్ హిట్ కూడా బావుంది. కొంతమంది 'దృఢం' కాదా దరిద్రం అంట బ్రో అంట. అంటే టైటిల్ తప్పు పలుకుతున్నారంటున్నావా? నచ్చలేదంటున్నావా? ఆ లైక్‌లు కొట్టాలంటే 'హుసేన్ బోల్ట్' కావాలండి. ఏం బోల్ట్‌లో గాని వైరల్ హిట్ కూడా నచ్చింది నాకు. ఫస్ట్ కొంచెం ఆడ్‌గా అనిపించింది గానీ కాన్సెప్ట్ తర్వాత వెళ్ళే కొద్దీ నచ్చింది నాకు. ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ భలే అనిపించింది ఎపిసోడ్స్. అందుకే ఎంటర్‌టైనింగ్ వాచ్ అని జెప్పా.
ఎవరో కామెంట్ కూడా పెట్టారు, ఎంటర్టైనింగ్ వాచ్ అంటే టీచ్ యూ లెసన్ అంత కాదులే బ్రో సంథింగ్ ఏదో అన్నారు. నేను అంత కాదు, అంత ఉందని నేను చెప్పలేదు. రివ్యూలో కూడా మెన్షన్ చేశాను మీరు అలా అంటారని చెప్పేసి. ఇట్స్ ఎంటర్టైనింగ్ వాచ్, మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది వైరల్ హిట్ అయితే. వైరల్ హిట్ కాన్సెప్ట్ ఏంటి? ఏముంది, స్కూల్లో హై స్కూల్ స్టూడెంట్స్ సేమ్ యాజ్ యూజువల్ హీరో ఏమో బుల్లింగ్ గురవుతాడు. కాకపోతే ఒక ఛానల్ మనకి యూట్యూబ్ లైవ్ అలాగో ఇంకొక యాప్ ఉంటుంది వాళ్ళకి. ఆ లైవ్ పెట్టుకుని అందులో ఫేమస్ అయ్యి డబ్బులు సంపాదిద్దామని ట్రై చేస్తాడనమాట. అది కూడా అందులోకి బుల్లింగ్ కాన్సెప్ట్ ఒకటి ఇన్వాల్వ్ అవుద్ది. సో దాని నుంచి ఎలా వెళ్ళింది, హీరోలేమో ఆ అండర్ డాగ్ కింద ఉన్న హీరో ఏమో ఫైట్ చేసుకుంటూ వెళ్తాడు ఒకళ్ళొకళ్ళతో. సో అదంతా కూడా బాగుంటుంది. ఆ యాక్షన్ బ్లాక్స్, మెయిన్‌గా మార్షల్ ఆర్ట్స్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి చూడడానికి. ఎంటర్‌టైనింగ్ ఉంటుంది. చెప్తాను ఇన్‌కమ్ చెప్పాలా మీకు ఆటిలియి చెప్తా. నేనైతే మొత్తం చూడలే బ్రో. జస్ట్ 3 ఎపిసోడ్స్ చూసే ఉన్నా అంతే. ఇంకా 4 ఎపిసోడ్స్ సంథింగ్ ఏదో బ్యాలెన్స్ ఉంది. ఇంకా అందులో 2 ఎపిసోడ్‌లు బ్యాలెన్స్. అవి కూడా చూడాలి. సరే ఇన్‌కమ్ చెప్తా అన్నాం కదా! 3 వీడియోలదిని చెప్తాను ఉండండి వెయిట్. 3 వీడియోస్ అంటే ఆ 3 సినిమాలకి పెట్టింది మనం రూ. 832. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్యాక్ రూమ్స్‌కి 1.2K వ్యూస్ వచ్చాయి. ఆ రివ్యూకి నాకు. ఆ 1.2K వ్యూస్‌కి మనకొచ్చిన ఇన్‌కమ్ ఎంతంటే రూ. 35 బ్యాక్ రూమ్స్‌కి. 1.2K వ్యూస్‌కి రూ. 35 వచ్చాయి. మీరు కౌంట్ చేయండి. 3 చెప్తాను నేను కలిపి. మీరు కలిపి చెప్పండి నాకు ఎంతయిందో. నెక్స్ట్ సింగీతం. దీనికి మనకు వ్యూస్ ఎక్కువొచ్చాయి. సింగీతంకి 7.2K వ్యూస్ వచ్చాయి. ఐ థింక్ దీని అమౌంట్ బాగుండొచ్చు. 7.2K వ్యూస్. దీనికి మనకొచ్చిన అమౌంట్ కాస్త రూ. 135. 7.2K వ్యూస్‌కి రూ. 135 వచ్చాయి. అంటే ఇది 135, ఇది 35 ఎంత? 170. తర్వాత ఏంటి, డిస్క్లోజర్ డేకి మనకు చాలా తక్కువ వచ్చాయి వ్యూస్. అసలు ఎళ్ళను కూడా ఎళ్ళలేదు వీడియో అసల. 356 వ్యూస్ అంట దానికి. మహా అయితే ఎంతొచ్చింది దీనికి? రూ. 10 వచ్చింది. రూ. 10 ఓన్లీ. ఎంతైంది మొత్తం? రూ. 180 అయింది. మనం ఎంత పెట్టాం ఈ 3 సినిమాలకి? ఇప్పుడు చెప్పండి. మనం పెట్టింది రూ. 835 ఎంతో మొత్తం ఈ మూడాట్లకి. ప్రస్తుతానికి ఈ 3 వీడియోలకి కలిపి వచ్చింది రూ. 180. ఇంకా ఇన్‌కేస్ ఇంకొక 1 ఆర్ 2 వీక్స్ వ్యూస్ వస్తాయి. ఎందుకంటే రివ్యూస్ కాబట్టి ఇంకో 2 వీక్స్ చూస్తారు. మళ్ళీ ఓటీటీ రిలీజ్ అయినప్పుడు కూడా వ్యూస్ వస్తాయి. సో అవన్నీ కలుపుకున్న మహా అయితే ఒక రూ. 300, రూ. 400 వస్తదేమో. సో అదే పొజిషన్. మనం పెట్టింది 830కే మనకొచ్చేది రూ. 180 అన్నమాట. అదే చెప్తున్నా, డబ్బుల గురించి పెట్టట్లేదు నేనది. మనకి పిచ్చి, మన ఇష్టం కాబట్టి మనం వెళ్ళాలి కాబట్టి అంతే. బిర్యానీ తెచ్చుకొని తినే బ్రో వాటికంట. అయి రావు, నాకిప్పుడు రావయ్యి. ఆ రూ. 180లో కూడా యూట్యూబ్ మామ టాక్స్ కట్ చేసుకొని ఆ డాలర్‌లోకి యాడ్ చేసి $100 ఎప్పుడైతే అప్పుడు పంపుతాడు. మళ్ళీ అందులో టాక్స్ కట్ అవ్వాలి కదా మరి. ఊరికనే పంపేత్తారేంటి ఆ రూ. 180లోని? 3 సినిమాలకి అంత పెడితే మనకు అంతొస్తది. అది కూడా విత్ టాక్సెస్ కట్ చేస్తే. అంటే టోటల్ ఇన్‌కమ్‌లో టాక్సెస్ కట్ అవుతాయి. సో అలా అన్నమాట. ఎవ్రీ వీక్ ఇంతే. మనం ఎవ్రీ వీక్ అంతే అమౌంట్‌లు పెడతాం, మనకొచ్చేది ఇంతే. ఇంతకు మించి రాదు. ఇంకా 'సింగీతం' మూవీకి 7.2K వ్యూస్ ఎళ్ళింది కాబట్టి ఆ రూ. 100 ప్రతిసారి మనకెళ్ళవు, అంత వ్యూస్ ఎళ్ళదసల. మహా అయితే 2-3K వ్యూస్ వస్తాయేమో అంతే. 7.2K వ్యూస్, అది కూడా నేనే ఆశ్చర్యపడ్డా. లైక్ చేయండి గైస్, ఇంకెవరైనా స్ట్రీమ్ లైక్ చేయకపోతే గనక. నేను థియేట్రికల్ రివ్యూస్ గురించి కూడా పెట్టలేదు. ఎందుకంటే థియేట్రికల్ అంత చూడట్లేదు. నేను చూసినంత త్వరగా ఒక 1 వీక్ గ్యాప్ ఇద్దామన్నా సరే కూడా మీరు చూడట్లేదు. చాలా సెలెక్టివ్‌గా ఉన్నారు మీరు. సో అందుకే ఓటీటీల గురించి పెట్టాను ఈరోజు. ఓటీటీ కంటెంట్ అయితే ఫ్రీయే గాబట్టి, ఎలాగో ఓటీటీలో చూస్తారు, బయటన్నా చూస్తారు కాబట్టి పెట్టా. థియేటర్‌కెళ్ళి లేదంటే ఈ పాటికి అసల స్పాయిలర్ టాక్ చేయాలి మనం అసల. సంగీతం గురించి, డిస్క్లోజర్ డే గురించి, బ్యాక్ రూమ్స్ గురించి అసల. నాకు వాటి గురించి మాట్లాడదామని ఉంది గానీ, ఎవరో చూడలేదు. ఇంకేం చేస్తాం? ఏం మాట్లాడతాను నేనింకా? హాయ్ ఎక్సలెంట్ గేమర్ బ్రో, వెల్కమ్ టు ది లైవ్ స్ట్రీమ్ బ్రో. టీచర్ లెసన్ మెయిన్ వర్కౌట్ అవ్వడానికి మెయిన్ క్యారెక్టర్ ఎమోషన్ వర్కౌట్ అవ్వడం అంట. మెయిన్ క్యారెక్టర్ ఎమోషన్ అన్నది బోనస్ పాయింట్ నీకది. అది బోనస్ అనమాట మెయిన్ క్యారెక్టర్ ఎమోషన్. అది ఇంకా బాగా వర్కౌట్ అయింది. దాంతో పాటు ఉన్న కాన్సెప్ట్, ఆ యాక్షన్ బ్లాక్స్, ఒక స్వాగ్ యాటిట్యూడ్ ఉంటది మనోడికి, సూపర్ ఉంటుంది. సో అలా కాన్సెప్ట్ బ్రో, మెయిన్ చెప్తున్నా సిరీస్‌కి ఆ కాన్సెప్ట్ వర్కౌట్ అవ్వడం వల్లే. లేదంటే కష్టం. కొంచెం బ్రెజిల్ బ్రో, కొంచెం చూస్తామంట. ఏం చూద్దాం, ఎప్పుడు చూస్తారు మీరు? ఈ మూవీసే, నెక్స్ట్ వచ్చే మూవీస్ అన్నా కనీసం ఏదో ఒక మూవీస్ త్వరగా చూస్తారో లేదో. అయితే సంగీతం బానే వర్కౌట్ అయింది. బాగా వర్కౌట్ అయింది సంగీతం. కుదిరితే ఈ సీరీస్ కూడా చూడు. నిన్న ఇది మార్నింగ్ రివ్యూ పెట్టా కదా, ఆఫ్టర్‌నూన్ రీబూట్ కూడా కాన్సెప్ట్ భలే ఉంది బ్రో. కాన్సెప్ట్ బాగుంది. బట్ రివ్యూలో చెప్పినట్టుగా ఒక 3-4 ఎపిసోడ్స్ మాత్రం రాడ్ ప్రో మ్యాక్స్ అనమాట. ఎందుకు చూస్తున్నామో కూడా అర్థం కాదు మధ్యలో. బుర్ర తినేస్తారు. ఒక ట్విస్ట్ నరేషన్ పెట్టి తలపోటు వచ్చేస్తది. కే డ్రామాస్ దిస్ ఇయర్ రచ్చ రచ్చ చేస్తున్నాయి అసలు. ఈ ఇయర్ కే డ్రామాస్ ఫుల్ సాటిస్ఫాక్షన్. ఇప్పుడు రాయల్ నెమెసిస్ ఉంది కదా, రాయల్ నెమెసిస్ సంథింగ్, అది స్టార్ట్ చేయాలి. లిమిటెడ్ సిరీస్ అది, 14 ఎపిసోడ్లు. ప్రస్తుతానికి 12 ఎపిసోడ్స్ వచ్చాయి. ఇంకో 2 ఎపిసోడ్లు ఉన్నాయి. ఆ 2 ఎపిసోడ్స్ వచ్చేలోపు దాన్ని కంప్లీట్ చేయాలి. అది కూడా బాగుందంట. సో చూడాలి. సో అది కూడా చూస్తే మార్నింగ్ ఈవినింగ్ రాగానే ఫస్ట్ దాన్నే చెక్ చేసా. అసలు ఏంటి దీని పొజిషన్ అని చెప్పేసి. రేటింగ్స్ బాగున్నాయి. అండ్ ప్రస్తుతానికి ఈ ఇయర్ ఉన్న కే డ్రామాస్ అన్నిట్లో కూడా కొంచెం టాప్‌లో ఉంది బండి.
ఈ టీచర్ లెసన్ వీటన్నిటికన్నా కొంచెం టాప్‌లోనే ఉన్నట్టుంది ఆ రాయల్‌ది. సో, అది కూడా ట్రై చేయాలి. నిన్న రీబూట్ చూసాను కాబట్టి ఒక పని అయిపోయింది నాకు. ప్రశాంతంగా అనిపించింది నిన్న. కాకపోతే కొంచెం కంప్లీట్ చేయడానికి టైం పట్టింది బ్రో రీబూట్ అసల. మధ్యలో చాలా ఇబ్బంది పెట్టింది. ఆ మధ్యలో 3 ఎపిసోడ్‌లు మాత్రం గివ్ అప్ ఇచ్చేయాలనిపించింది నాకైతే. లాస్ట్ 3 ఎపిసోడ్స్ బాగుండడం వల్ల వర్కౌట్ అయింది గానీ, లేదంటే కష్టం. అండ్ 'రాక్' వెబ్ సీరీస్ ఎవరెవరు చూసారు? ఎవరైనా చూసారా? ప్రైమ్ వీడియోలోకొచ్చిన 'రాక్'. ఎవరన్నా చూసినోళ్ళు ఉంటే చెప్పండి బ్రో నేను చూసానని చెప్పేసి. ఎలా ఉందో కూడా చెప్పండి. మీకెలా అనిపించింది చెప్పండి వెబ్ సీరీస్? 'రాక్' వెబ్ సీరీస్ ఎవరు చూసారు? అంటే 'రాక్' వెబ్ సీరీస్ గురించి ఎందుకు అడుగుతున్నానంటే, ఎలా అనిపించింది? ఎవరికెలా అనిపించిందో చూద్దామని చెప్పేసి. 'టీచ్ యూ ఎ లెసన్' సీరీస్ వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ సీరీస్ బ్రో. సూపర్. బట్ సీజన్ 2 వస్తదంట. సీజన్ 2 ఉండదు దానికి. అది లిమిటెడ్ సీరీస్ అది. నీకు అర్థమవుతుందా? 'టీచ్ యూ ఎ లెసన్' అనేది లిమిటెడ్ సీరీస్. లిమిటెడ్ సీరీస్ అంటే ఇంకా ఆ 10 ఎపిసోడ్‌లు ఎన్నొచ్చినాయి వాటితో కంప్లీట్ ఇంకది. దానికి సీజన్ 2 తీయరు బ్రో. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు లేదు అసలు తీయరు. ఇన్ కేస్ కూడా అవసరం లేదు. అసలు తీయరంతే అది. లిమిటెడ్ సీరీస్ అంటేనే దానికి అర్థం ఆ ఎపిసోడ్‌లతో కంప్లీట్ స్టోరీ. దానికి ఇంకా కంటిన్యూషన్ ఏమి ఉండదని అర్థం. బ్రో వి ఆర్ ఆల్ ట్రైయింగ్ హియర్ కే డ్రామా చూసా బ్రో. సూపర్ స్లో బర్న్ డ్రామా. వన్ ఆఫ్ ది బెస్ట్ డ్రామాస్. నేను ఈ ఇయర్ చూసిన కే డ్రామాస్‌లో నాకది చాలా ఇష్టమైన డ్రామా. నా పర్సనల్ ఫేవరెట్ బ్రో. ఈ ఇయర్ వాటిల్లో. అంటే స్లో బర్న్ డ్రామాస్‌లో యాక్షన్ ఉండదు. మీకు ఏం థ్రిల్లర్ ఉండదు. జస్ట్ లవ్, ఫ్రెండ్స్ అండ్ అలాగే ఒక ఇన్‌స్పైరింగ్ డ్రామా ఉంటుంది. చాలా బావుంటుంది. 'వి ఆర్ ఆల్ ట్రైయింగ్ హియర్' సీరీస్ ఇప్పటికి నేను సజెస్ట్ చేశాక కూడా చూడని వాళ్ళు చాలా మంది ఉంటారు. ఐ నో. ఎందుకంటే డ్రామాస్ చూసేవాళ్ళు చాలా తక్కువ కాబట్టి. సో, ఇఫ్ ఇన్ కేస్ డ్రామాస్ చూసి అలవాటు ఉంటే గనక 'వి ఆర్ ఆల్ ట్రైయింగ్ హియర్' అస్సలు మిస్ అవ్వద్దు బ్రో. సూపర్ కనెక్ట్ అవుద్ది. మీరు గనక ఇన్ కేస్ లైఫ్‌లో స్ట్రగుల్ అవుతున్నా మంచి మోటివేషన్ వస్తది. 'దుర్గం' చూసా బ్రో ఈరోజు. ఇట్ వాస్ గుడ్. లాస్ట్ 20 మినిట్స్ బెస్ట్. యాహ్! లాస్ట్ 20 మినిట్సే బెస్ట్ అంటారు. ఎందుకంటే అప్పుడే అందరూ సర్ప్రైజ్ అవుతారు కాబట్టి. బట్ చాలా మంది మాట్లాడారు బ్రో. అప్పటిదాకా నువ్వు ఆ లాస్ట్‌లో సర్ప్రైజ్ అవ్వాలంటే అప్పటిదాకా బిల్డ్ చేసిన డ్రామా వర్కౌట్ అవ్వాలి. ఇప్పుడు ఆ 1 ½ అవర్ డ్రామా వర్కౌట్ అవ్వకపోయిందనుకో, ఆ లాస్ట్‌లో అంత సర్ప్రైజ్ పెట్టినా నీకు నచ్చదు. సో, అదే చెప్తా. ఈ లాస్ట్‌లో ట్విస్ట్ వర్కౌట్ అవ్వాలంటే ఆ ఫస్ట్ 1 ½ అవర్ మూవీ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ డ్రామాని బిల్డ్ చేసే విధానం అంతా కూడా వాటిలో సక్సెస్ అయ్యారు వాళ్ళు. 'రావు బహదూర్‌కి' వెళ్తారా? ఇంకా టైం ఉంది కదా! వెళ్తా బ్రో. ఖచ్చితంగా వెళ్తా. నేనెందుకు వెళ్ళను? అంత మంచి కాన్సెప్ట్ వస్తుంటే ఎందుకెళ్ళను? లిమిటెడ్ సీరీస్ అంటే ఇంకా ముందే కన్ఫర్మ్ అయినట్టు. ఓన్లీ సీజన్ 1 అంతే. అంతే. లిమిటెడ్ సీరీస్ అని నెట్‌ఫ్లిక్స్‌లో ఎక్కడన్నా కనిపించిందంటే ఇంక అంతే అక్కడితో కంప్లీటెడ్. సీజన్ 2లు ఏమి ఉండవు. అండ్ ఐ థింక్ అది బెస్ట్ పని. లిమిటెడ్ సీరీస్‌లో ఉన్నవి. వచ్చి ఒక సీజన్‌తో కంప్లీట్ అయిపోద్ది. మళ్ళీ నెట్‌ఫ్లిక్సోడు ఆ సీజన్ 2 ఎప్పుడు తీస్తాడా అని ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు. వాడు తీయడు గూడా. అయినా కే డ్రామాస్ బ్యాక్ టు బ్యాక్ దింపుతున్నారు బ్రో. వెంటనే చూసా. బోర్ కొట్టని స్క్రీన్ ప్లే. యాహ్! ఈ ఇయర్ చాలా వచ్చేసాయి కే డ్రామాస్. ఈ మంత్ ఎండింగ్‌లో నేను ఒక వీడియో పెడతా. అంటే ఈ 6 మంత్స్‌లో ఎన్ని కే డ్రామాస్ వచ్చాయి, అందులో ఏది బెస్ట్ మనం చూసినాటిల్లో. సో, ఆ టోటల్ కే డ్రామాస్ అన్ని ఈ మంత్ ఎండింగ్‌లో పెట్టేస్తాను. ఒక 10 డేస్‌లో లిస్ట్ రెడీ చేస్తున్నా. నేనేమేమి చూసానో, నాకేమేమి నచ్చినాయో అని చెప్పేసి. అన్నొచ్చినియి. అన్ని బాగున్నాయి కే డ్రామాస్ ఈ సీజన్. బ్రో హీరో ఫైట్స్ లాస్ట్‌లో పీక్ సాటిస్ఫాక్షన్ వచ్చింది 'దృఢం' మూవీ అంట. మామూలు సాటిస్ఫాక్షన్ కాదు. మెయిన్ హీరోయిన్‌ని కొడతాడు చూడు గ్లాస్‌కెట్టి. అబ్బబ్బబ్బా! హైలైట్ సాటిస్ఫాక్షన్ అసల. పాపకి చుక్కలు కనిపిస్తాయి. బ్రో నీకు 'టీచ్ యూ ఎ లెసన్' ఆర్ 'వండర్‌ఫుల్స్' కే డ్రామా విచ్ ఈస్ బెస్ట్ ఫర్ యూ? 'టీచ్ యూ ఎ లెసన్' బ్రో. 'టీచ్ యూ ఎ లెసన్.' సార్ ఎవరు మా గ్లాడీ బ్రో అడిగాడు. 'టీచ్ యూ ఎ లెసన్' బెస్టా? లేక నీకు 'ఇఫ్ విషెస్ కుడ్ కిల్ మీ' ఇది బెస్ట్ అని చెప్పేసి. ఆ రెండిటిలతో పోల్చుకుంటే 'ఇఫ్ విషెస్ కుడ్ కిల్ మీ' బెస్ట్ అంట నాకైతే. ఎంటర్‌టైన్‌మెంట్ కామెడీ దాంతో పోల్చేలా ఉంటే 'టీచ్ యూ ఎ లెసన్' బెస్ట్ అంట. ఈ 'వండర్‌ఫుల్స్' అన్నది కంపేర్ చేయలేం బ్రో. 'వండర్‌ఫుల్స్' అది డిఫరెంట్ కామెడీ ఎంటర్‌టైనర్ కదా! సో, స్టిల్ ఇంకా కొన్ని సీన్స్ రీల్స్‌లో వస్తుంటే నేను నవ్వుకుంటానయ్యా దానికి. అంత బావుంది 'వండర్‌ఫుల్స్' అసల. బ్రో 'కరుపు' మూవీ బీజీఎం అండ్ సాంగ్స్ అలా మైండ్‌లో ఉంది. 'కరుపు' మూవీ చూసా 2 డేస్ బ్యాక్ అంట. సీన్స్ ఏమి లేవా? నాకు 'కరుపు' మూవీ నచ్చలేదు కానీ, నాకు బాగా నచ్చిన సీన్ ఒకటుంటుంది. ఆ గుర్రంతో ట్రాన్సిషన్ ఒకటుంటుంది కదా! ఇంటర్వెల్ దగ్గర. టర్నింగ్ దగ్గర గుర్రంతో మొత్తం అది ట్రాన్స్‌ఫర్ అవుతూ ఉంటుంది. ఆ సీక్వెన్స్ ఒకటుంటది ఇంటర్వెల్ దగ్గర. నాకది 'కరుప్పు'ది ఆ సీన్ చాలా ఇష్టం. అది చాలా బావుంది. అండ్ స్టార్టింగ్‌లో ఒక సీక్వెన్స్ కూడా ఉంటుంది. అది కూడా బావుంటుంది. ఈ 'కరుప్పు' సీన్స్ ఏవైతే ఉన్నాయో అవి బావున్నాయి బ్రో. ఉన్న సినిమా నచ్చలేదు గానీ, ఆ 'కరుప్పు' సీన్స్ అయితే బావున్నాయి. రెడ్ సీన్స్ బావుంటాయి. యాహ్! అదే రెడ్ సీన్స్. నువ్వేం పేరన్నా పెట్టు కదా! ఇంకా రెడ్ సీన్స్ అవి. ఆ ఫైరీ ఎడిటింగ్‌తో వచ్చి వీఎఫ్ఎక్స్ చేశారు అక్కడ వాళ్ళు. సో, ఆ సీన్స్ చాలా బావుంటాయి. 'కరుప్పులో' కాన్సెప్ట్ చాలా బావుంది. ఎగ్జిక్యూషన్ అస్సలు బాలేదు. నేను రివ్యూలో కూడా అదే చెప్పా. కాన్సెప్ట్ వైస్ ఆన్ పేపర్ సూపర్ కాన్సెప్ట్ అసల. దానికి కమర్షియల్ ఎలిమెంట్స్, కామెడీ చేసేసి ఏదైతే చేస్తారు చూడు, అది అస్సలు నచ్చలేదు నాకు. సో, అందుకే సినిమా వర్కౌట్ అవ్వలేదసల. 'ప్రశాంత్' 'రాక్' బ్రో బాగుంది అంట. ఓకే. నైస్. బావుంటే హ్యాపీ. ఎంజాయ్ చేసావు కదా! నాకు నచ్చలేదు. నేను అదే 'రాక్' గురించి ఎవరైనా చూసుంటే బాగుండు మాట్లాడదాం అనుకుంటున్నాం. ఒక్కళ్ళే చూసారు. ఎక్కువ మాట్లాడట్లేదు. నాకు 'రాక్' ఎందుకు నచ్చలేదంటే బ్రో నేను ఒకటే చెప్తా. నేను మనోళ్ళు ఎవరో కామెంట్ పెట్టారన్నమాట. వేరే వీడియో పెట్టారు. 'పెద్ది చెడ్డీలు లాంటివి నీకు నచ్చితే 'రాక్' లాంటి సీరీస్‌లు నచ్చవని' చెప్పేసి.
అసలు కంపారిజన్ లేదు సిరీస్‌కి, మూవీస్‌కి కూడా. మరీ అంత ట్యూబ్‌లైట్‌గా ఎలా ఉంటదో నాకు తెలీదు గానీ, 'పెద్ది' మూవీ పక్కన పెట్టండి. ఇట్స్ ఎ కమర్షియల్ మూవీ నాకు నచ్చింది అది పక్కన పెట్టండి. 'రాక్' ఎందుకు నచ్చలేదంటే, 'రాక్‌లో' మెయిన్ పాయింట్ ఏంటి? ఇద్దరు కిడ్స్ మిస్ అవ్వడం, వాళ్ళకేం జరిగిందో తెలుసుకోవడం. బట్ ఇట్స్ వెరీ ప్రిడిక్టబుల్ అన్నమాట. ఇప్పుడు ఒక కేస్‌ని ఒక ట్రూ క్రైమ్ అయినా, అది నిజంగా జరిగిందన్న అది ఎంత పెద్ద కేస్ అయినా సరే గాని, నేను ఒక సీరీస్‌లో తీసినప్పుడు నేను ఎందుకు చూస్తా? నాకు ఎంగేజింగ్‌గా చూపిస్తారనో, లేక ఆ సస్పెన్స్ ఏమైనా మెయింటైన్ చేస్తారనో, లేక ఇలాంటి వాటి గురించో. మనం ఎప్పటినుంచో 'రంగాబెల్లా' కేసెస్ గురించి చూస్తున్నాం గదా! కొత్తేం గాదు గదా! సో, నాకు ఆ సర్ప్రైజ్ ఫ్యాక్టర్ అసలు లేదసలు. ఇప్పుడు రియల్‌గా జరిగిన కేసెస్‌లో ట్విస్ట్‌లు పెట్టమని ఎవడు అడగట్లేదు. నన్ను అడిగిన వాళ్ళకి చెప్తున్నా నేను. ట్విస్ట్‌లు ఎవడు ఎక్స్‌పెక్ట్ చేయడు. చూపించే విధానం బావుండాలంతే. టెక్నికల్లీ, విజువల్లీ రిచ్ క్వాలిటీ పెట్టేస్తే సరిపోదు. అది స్క్రీన్ ప్లే బావుండాలి. ఎంగేజింగ్‌గా ఉండాలి. ఇప్పుడు ఓటీటీ తీసుకొచ్చాడంటే అదేది పుణ్యం కట్టుకోవడానికి తీసుకురాలేదాడు. డబ్బులు చేసుకోవడానికి తీసుకొచ్చుకున్నాడు ఆ ప్రొడ్యూసర్, డైరెక్టర్ కూడా. అండ్ ఆ డబ్బులు చేసుకునేది ఎందుకు ఎంటర్‌టైన్‌మెంట్ చేయాలని చెప్పేసి. అది వర్కౌట్ అవ్వలేదు నాకసల. తెలుగు మూవీ ఆర్ వేరే ఇండస్ట్రీ మూవీ. మూవీ కాదు సిరీస్ వెబ్ సిరీస్. హిందీ వెబ్ సిరీస్ తెలుగు డబ్ చేసి తీసుకొచ్చారు. ఏంటి 'రాక్' వెబ్ సిరీస్. యాహ్! ప్రైమ్ వీడియో సిరీస్ అది. బ్రో నేను అలాంటివి చాలా చూస్తాను బ్రో. నేను వీడియోలో కూడా రివ్యూలో కూడా చాలా నీట్‌గా మెన్షన్ చేశా. 'రాక్' వెబ్ సిరీస్ అందరికీ కాదు. ఎవరన్నా వెబ్ సిరీస్‌లు చూడము. చాలా తక్కువ చూస్తాము. ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీస్ ఇష్టం ఉంటే ట్రై చేయండి అని కూడా చెప్పా నేను. నాకెందుకు నచ్చలేదో కూడా క్లియర్‌గా మెన్షన్ చేశా అందులో. నేను చెప్పిన పాయింట్ ఒకటే. నేను ఇలాంటివి రోజు చూస్తా సీరీస్‌లు. ఒకే టెంప్లేట్. హాలీవుడ్‌లో ఏ టెంప్లేట్ అయితే యూజ్ చేస్తారో క్రైమ్ సీరీస్‌ల్లో సేమ్ టెంప్లేట్ బ్రో. సేమ్ టెంప్లేట్ తీసుకొచ్చి ఇక్కడ దింపేసారు అంతే. ఇట్స్ నథింగ్ ఎట్ ఆల్ ఇంకా. జస్ట్ అలా కాపీ పేస్ట్ కొట్టినట్టు అనిపించింది అంతే. ఇంకెలా నచ్చుద్ది నాకసల? సో, యావరేజ్ చూడొచ్చు వన్స్ అంతే 'రాక్'. యాహ్! నేను చూడొచ్చని చెప్పాను నేను చాలా మందికి. కొంతమందికి రివ్యూ పూర్తిగా చూడరు బ్రో. రివ్యూ పూర్తిగా చూడరు. స్టార్టింగే కామెంట్ పెట్టాలి. నేను నచ్చలేదు అనగానే కామెంట్ పెట్టేస్తారు. అంత క్లియర్‌గా చెప్తా ఎందుకు చెప్పాం? ఎందుకు నచ్చలేదు? ఎందుకు నచ్చలేదు ఏంటని చెప్పేసి ఎవడు పట్టించుకోడు. నచ్చలేదనగానే ముందు ఆడి మీద హేట్రెడ్ చూపించాలి. కామెంట్‌లు పెట్టేయాలి. ఏం ఉపయోగం ఏంటో బ్రో ఈళ్ళ వల్ల. ఫ్రమ్ కంప్లీట్ అయిందంట. ఇంకా 2 ఎపిసోడ్స్ ఉందనుకుంటా ఐ థింక్. బ్రో 'అబ్సెషన్' ఓటీటీ ఎప్పుడు థియేటర్‌లో చూసా సూపర్ ఉంది. ఓటీటీ కోసం వెయిటింగ్. టైం పట్టుద్ది బ్రో. హిట్ అయింది కదా! సో, సినిమా హిట్ అయింది. ఇంకా అమౌంట్ వస్తుంది కాబట్టి వెయిట్ చేస్తారు. లేదంటే ఈ పాటికి వచ్చేయాలసల. సినిమా అంత హిట్ అవ్వకపోయుంటే ఈ పాటికి ఓటీటీకి వచ్చేద్దును. సినిమా హిట్ అయింది కాబట్టి ఇంకొక 2 వీక్స్ పుష్ చేశారు ఫ్రంట్‌కి. అయితే వైరల్ హిట్ కూడా రన్నింగ్. రన్నింగ్ ఇంకా 2 ఎపిసోడ్స్ ఉంది ఐ థింక్ వైరల్ హిట్. 2 ఎపిసోడ్సో, 4 ఎపిసోడ్స్ ఉన్నాయి. బ్రో నాకైతే టిల్లు బ్రో హాయ్ బ్రో. నాకైతే ఎన్ని కే డ్రామాస్ వచ్చినా నా నంబర్ 1 కే డ్రామా 'మౌస్'. వాట్ ఏ థ్రిల్లర్. 20 ఎపిసోడ్స్ ఒక సెకండ్ కూడా బోర్ కొట్టదు. 'మౌస్' ఇట్స్ లైక్ అది వేరే లీగ్ అది. నేను 'మౌస్' చూసిన రోజు ఓడియమ్మ మైండ్ దొబ్బేసింది బ్రో ఆ రోజు అసలు నాకు. అంటే ఒక రోజులో కంప్లీట్ చేయలేదులే. నాకు 2 డేస్ పట్టింది కంప్లీట్ చేయడానికి. 20 ఎపిసోడ్స్ కదా! కంటిన్యూ చూస్తూనే ఉన్నా అసల. మైండ్ పిచ్చెక్కిపోయింది నాకింక. ఎన్ని క్యారెక్టర్‌లు ఉంటాయి ఆ 'మౌస్‌లో' అసల. ఘోరం అది సీరీస్ అది. బ్రో 'అండర్‌టోన్' హారర్ మూవీ డిడ్న్ట్ రిలీజ్ ఇన్ ఇండియా. హావ్ యూ సీన్ ఇన్ హావ్ యూ సీన్ ఇట్ ఇన్ ఓటీటీ యూనిక్ హారర్ కాన్సెప్ట్. యాహ్! ఈరోజు మార్నింగ్ ఏదో సైట్‌లో కనిపించింది నాకు 'అండర్‌టోన్.' యాక్చువల్లీ ఎందులో ఉంది ఓటీటీ అని చెక్ చేస్తే ఏ ఓటీటీలో కూడా కనిపించలేదు నాకది. బట్ 2025 మూవీ అని ఉంది అది 'అండర్‌టోన్.' బట్ ఇండియాలో అయితే రిలీజ్ అవ్వలేదు. బయట కంట్రీస్‌లో ఓటీటీలోకైతే వచ్చేసి ఉంటుంది. అందుకే మనకి సైట్స్‌లోకైతే వచ్చేసి ఉండొచ్చు మరి. ఓటీటీ రిలీజ్ అవ్వలేదు. నేను అందుకే చూడలేదు. ఓటీటీ రిలీజ్ అయ్యాక చూస్తా. 29 చూసావా తమిళ్‌లో బెస్ట్ అండర్ రేటెడ్ ఫిల్మ్ ఇంటర్వెల్ పీక్ అసలు కానీ సింపుల్‌గా ఉంది. నాకంత పీక్ అని ఏమి అనిపించలేదు బ్రో. ఓవర్ రేటెడ్ అని చెప్తా నేనైతే 29 అసల. అలాంటి మూవీస్ ఇంకా చాలా చూసాం బ్రో. బోలెడున్నాయి. నేను నిజంగా చెప్తున్నా 29 అయితే ఓవర్ రేటెడ్. వన్ టైమ్ వాచ్ అంతే మూవీ. సింప్లీ ఓవర్ రేటెడ్ అని చెప్తా. మామూలుగా లేపలేదయ్యా సినిమాని. ఏమన్నా లేపారా? జాకీలు పెట్టి మరీ లేపారు సినిమాని. చాలా ఘోరంగా లేపారు. వన్ టైమ్ వాచ్ మూవీని కాస్త అంత లేపి వదిలి ఏదో క్లాసిక్ సినిమా అన్నట్టు చేశారు. నాకైతే ఓవర్ రేట్ అనిపించింది. అండర్ రేటెడ్ కాదు. థాట్స్ ఆన్ 'జేక్' బ్రో నాకు యాక్టర్స్ పేర్లు తెలియవు బ్రో. నేను పట్టించుకోనసల. సినిమా చెప్పు. సినిమా పేరు చెప్పేసి అందులో మెయిన్ లీడ్ క్యారెక్టర్ అని చెప్పి నాకు గుర్తుంటది. యాక్టర్స్ పేర్లు నాకు గుర్తుండవు. మొన్న 'డిస్క్లోజర్ డే'కి ఎమిలీ బ్లంట్ పేరే నేను 3 సార్లు మర్చిపోయా. రివ్యూ పెట్టే ముందు ఎమిలీ బ్లంట్ అని చెప్పి గుర్తుపెట్టుకొని మళ్ళీ రికార్డ్ చేసే ముందు మళ్ళీ ఎళ్లి ఒకసారి పేరు చెక్ చేసుకొని ఎమిలీ బ్లంటా కాదని చెప్పి ఆ టైపు నేను. పేర్లు గుర్తుపెట్టుకోవాలంటే నా వల్ల అస్సలు కాదు. మరీ నేను అనుకున్నంత ఎక్కువ మాట్లాడుకోలేదు కానీ ఓటీటీ కంటెంట్ గురించి పర్లేదు. దగ్గర దగ్గర ఒక 20 నిమిషాలన్నా మాట్లాడుకొని ఉంటామేమో. ఓటీటీ కంటెంట్ గురించి ఇట్స్ ఎనఫ్. థాంక్ యూ. సంథింగ్ బ్రో మీకు ఎప్పుడన్నా నేను రివ్యూస్ పెట్టినప్పుడు మీకు నిజంగా నేను చూడకుండా రివ్యూ పెడుతున్నానని అనిపిస్తే గనుక ఎవరన్నా ఓపెన్‌లీ ఇన్‌స్టాగ్రామ్ రండి. నాకు మెసేజ్ పెట్టండి. మీకు చూడలేదనిపిస్తే గనక. మీరు చూసిన తర్వాత మీకు తెలిసిన పాయింట్లు ఏముంటాయి అయన్నీ అడగండి నేను చెప్తా ఆ సీరీస్‌కి సంబంధించి. నేను చూడలేదన్న డౌట్ మీకు అనిపిస్తే గనక. అంటే చాలామంది ఏమంటున్నారంటే హిందీ రివ్యూలు చూసి నువ్వు పెట్టేస్తున్నావు కాపీ చేసి అంటున్నారు. సరదాగా ఎళ్లి ఏదన్నా ఒక సీరీస్ వచ్చిన రోజు నెట్‌ఫ్లిక్స్‌లో ఏదో ఒక సీరీస్ వస్తది. ఎళ్లి హిందీ రివ్యూలు చెక్ చేయండి. ఒక్కడు కూడా సీరీస్ చూడడు.
అందులో హిందీలో సగం రివ్యూస్ అన్ని కూడా 90% సిరీస్ చూసి ఒక్కడు కూడా పెట్టడు. ఎందుకంటే సిరీస్ మధ్యాహ్నం రిలీజ్ అయితే మధ్యాహ్నం రిలీజ్ అని 2 గంటలకు రివ్యూలు వచ్చేస్తాయి, హిందీ రివ్యూలు. నేను ఛానల్ పెట్టింది అవన్నీ చూసే నేను తెలుగులో ఛానల్ క్రియేట్ చేశాను, ఎవడో జెన్యున్ గా పెట్టట్లేదు అని చెప్పేసి. సో నన్నే చూడట్లేదు అంటున్నారంటే మీరు నేను ఏం చేయాలి ఇంకా. సో ఈ పాటికి నన్ను 2 వీక్స్ నుంచి స్కేర్ క్రో రివ్యూ పెట్టు అంటున్నారు. ఈ పాటికి నేను పెట్టాలంటే ఈ పాటికి ఏదో ఒక రివ్యూ చూసి పెట్టేది నేను స్కేర్ క్రో. నేను ఇంకా చూడలేదురా, 3 ఎపిసోడ్లే చూసా. ఉన్న ఎపిసోడ్లు కూడా నేను చూస్తే నేను పెడతా రివ్యూ, నేను చూడకుండా నేను ఎలా పెడతా. సో అందుకే చెప్తున్నా, మీకు ఎప్పుడన్నా రివ్యూ చూడలేదనిపిస్తే మీరు వచ్చి అడగచ్చు, నాకు మెసేజ్ పెట్టచ్చు ఇన్స్టాగ్రామ్లో. మీకు ఆ డౌట్ ఉంటే థియేట్రికల్ మూవీ కూడా మీకు ఏదైనా చూడకుండా రివ్యూ ఇస్తున్నాను అనుకుంటే మీరు వచ్చి అడగచ్చు, నేను టికెట్ పెడతా. ప్రతి వీడియోలో టికెట్ పెడితే అదేదో షోకేస్ చేసినట్టు ఉంటుంది. సో మీకు ఎప్పుడైనా డౌట్ ఉంటే ఇన్స్టాకి వచ్చి మెసేజ్ పెట్టచ్చు, నేను టికెట్ కూడా పెడతాను మీకు కాపీ. మీకు డౌట్లు, మీకు నిజంగా రివ్యూ నచ్చితేనే ఫాలో అవ్వండి. నేను ఈ మధ్యన అసలు సబ్స్క్రైబ్ కూడా అడగట్లేదు వీడియోస్లో. లాస్ట్లో వీడియో వస్తే లైక్ చేయండి, కామెంట్ చేయండి మీ ఒపీనియన్ అని చెప్పేసి వెళ్ళిపోతున్నా. అప్పుడప్పుడు కుదిరితే ఆ ఫ్లోలో సబ్స్క్రైబ్ అడుగుతారు, మిమ్మల్ని ఎక్కడ ఫోర్స్ చేయలేదు. వీడియోలో హైప్ చేయండి అని కూడా అడగట్లేదు నేను. మీ ఒపీనియన్ కూడా ఎందుకు కామెంట్ చేయమంటారంటే మీకు తెలుసుకుందాం, కానీ మీకు ఎలా అనిపించిందో తెలుసుకోవాలన్న ఐడియా అంతే. అది హోప్ యూ గైస్ అండర్స్టాండ్. ఓకే, మరి థ్యాంక్ యూ ఇప్పటిదాకా లైవ్ చూసిన ప్రతి ఒక్కరికి ఈచ్ అండ్ ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ లైక్ చేసిన 14 మెంబర్స్, ఇన్ కేస్ 15 అయితే 15 మెంబర్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ లైక్. అండ్ మీ 1:15 నిమిషాలను నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ గైస్. కుదిరితే మళ్ళీ రేపు లైవ్ పెడితే రేపు లైవ్లో కలుద్దాం. అంటే రేపు ఏమి ప్రీమియర్లు లేకపోతే కనుక, అంటే రేపు ఆ దివానా ప్రీమియర్లు ఏమన్నా వేస్తే కనుక రేపు ప్రీమియర్కి వెళ్ళాల్సి వస్తుంది. బాయ్ బాయ్ ఆల్, లవ్ యూ ఆల్.